వాళ్ళకి లాభం లేకపోయినట్టు తర్వాత చాలా అవతల నుంచి ఏమో పోతురాజు కాలం యువతలు ఈ డౌన్ అంతా ఏమో రెండు కాలువలు అంటే మంచి కాలువలు పెద్దవి ఈసారి పర్మనెంట్ 50 మొదలు కొత్తగా అంటే పర్మనెంట్ బండింగ్ అంటున్నారు బండింగ్ అయితే కావాలి రివిట్మెంట్ చేసి కింద పెట్టేయాలి సార్ పిచ్చెట్లు మొలవకుండా అది పర్మనెంట్ సొల్యూషన్ కొంచెం వాటర్ వేస్ట్ అంతా పోతుంది ఎవరికి పొడి తీసామనుకోండి జనరల్ దానివల్ల మళ్ళీ అయిపోతుంది ఎట్లా ఏం చేశారు ఇక్కడ అది తగ్గితే బ్లాక్ అయిందో అది అది కూడా పోయినసారి చేసే వరకు కూడా చాలా తగ్గించారు అది కాలం కూడా ఎడలు పండాలి ఎంత 1.5 మీటర్ ఉంది అనుకుంటా కదా అది 2 మీటర్లు అది అదే పెద్ద కాలం కదా అది 8 రోడ్లు ఉన్నాయి 8 రోడ్లు కూడా కనీసం 3 అడుగులన్నా పెట్టి కొత్త కాలం 3 మీటర్లు 3 మీటర్లు వేస్తే 100 ఫీట్ రోడ్లు అన్నీ దానివల్ల ఉన్నారు టమాటా ఆయిల్ ప్యాకెట్ అన్నీ అప్పుడు మీరు మా ఊరు ఫోటో తీసి వాళ్ళ పంపించారు ఎప్పటి నుంచో కలవాలనుకుంటుందంట ప్రచారానికి వెళ్ళిందంట అమ్మగారితో మా ఊరు జనరేషన్ బాగా ఫాస్ట్గా ఉన్నారు పూజిత కూర్చున్నది కాదు మధ్యాహ్నం భోజనం కూడా చెప్పారు మధ్యాహ్నం సాయంత్రం కూడా చెప్పారు ఎందుకంటే ఈ లోపల రెస్టోర్ అవుతుంది 3 పూటలు చెప్పారు వాటర్ ఎంత తెప్పించాను సార్ అట్లా సార్ 70 lakhs ఆర్ఓ ప్లాంట్ కూడా పెట్టించాను సార్ కొంచెం లేదు సార్ అన్ని క్వార్టర్స్ ఎంతమంది వాళ్ళు పిల్లలు మాత్రం సేఫ్ ఎంతమంది ఉన్నారు పిల్లలు 250 అట్లా చూస్తాం చూసుకుంటాం పొలిటీషియన్ అయితే సార్ లేదు ఆవిడ తెలిసిందల్లా నిన్న మొన్న అంత తుఫాను వల్ల ఒంగోలు నియోజకవర్గంలో దగ్గర ఒక 8 చిన్న కాలనీలు వాళ్ళలో ఇళ్ళల్లో వాటర్ రావటం కొంతమందిని తీసుకొచ్చేసి స్కూల్స్లో కూడా ఒక 6-7 పెట్టాము దాంట్లో వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి వాళ్ళందరూ కూడా ప్రికాషన్స్ తీసుకుని వాళ్ళ ఫుడ్ కానీ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు మిగతా ప్లేసెస్ అంతా కూడా దాదాపు వాటర్ ఉండేదంతా కూడా వెళ్ళిపోయింది మనకు ఒంగోలుకి వచ్చేకి ఎప్పుడు కూడా వచ్చే మేజర్ ప్రాబ్లం మాకు పోతురాజు కాలం అదేవిధంగా నల్లకాలం 2 కాలువలు ఉన్నాయి పోతురాజు కాలం అయితే మేము 6 నెలల ముందు పుడికలు తీయటం వల్ల ఈరోజు ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాము కాబట్టి అంత తప్పితే మేజర్గా ఎక్కడా కూడా ఆస్తి నష్టం కానీ లేకపోతే డెత్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా ఏమి జరగకుండా ఈరోజు అధికారులంతా కూడా మన కలెక్టర్ గారు అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకున్నారు అందరూ కూడా మన కేడర్ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా రోడ్ల మీద ఉండి జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా మేజర్ ఇబ్బందులు లేకుండా పోవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాము కాబట్టి ఇంకా ఎక్కడైతే ఉన్నాయో ఈరోజు నవోదయాలో కూడా ఈ కాలేజీలో కూడా ఎక్కువ నీళ్ళు వచ్చినాయి ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి లేవు ఈ బయట ఎక్కడ డ్రైన్ ప్రాబ్లం అయి ఉంటుంది దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం మేము ఎక్కడెక్కడ జరిగినాయో దాన్ని అన్నీ కూడా నోట్ చేసుకున్నాం భవిష్యత్తులో ఇవన్నీ కూడా జరగకుండా దాన్ని పెద్ద డ్రైన్స్ చేసేటట్టుగా పుస్తకాలను ఇంకా
ఈ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దాన్ని ఆధునీకరణ చేస్తేనే ఒంగోలుకి ఎప్పుడు వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తాను. కాబట్టి ఎవరైతే ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా టెలికాన్ఫరెన్స్లో కూడా చెప్పారు, వాళ్ళకి రైస్ అదేవిధంగా వెజిటేబుల్స్, నూనె ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా కుటుంబానికి ఇచ్చేటట్టుగా దాన్ని కూడా మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. కాబట్టి దాదాపు మేము కూడా అందరం కూడా మేము తిరిగాము. నిన్న ఎస్పీ గారు కానీ మేము కానీ అదేవిధంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, నిన్న స్పెషల్ ఆఫీసర్ కూడా ఆయన కూడా రావడం కూడా జరిగింది. అందరూ కూడా సమర్థంగా మన కమిషనర్ గారు కానీ ఎంఈ గారు కానీ వీళ్ళందరూ కూడా బాగా కార్పొరేషన్ సంబంధించిన సిబ్బంది కూడా మొత్తం కూడా ఉండటం వల్ల మేజర్ సమస్యలు లేకుండా ఇబ్బందులు లేకుండా జరిగినాయి. తప్పకుండా ఇంకా మిగతా ప్రికాషన్స్ కూడా తీసుకొని అందరినీ ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వంలో చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు నిన్న ఉదయం నుంచి రాత్రి 11:30 వరకు కూడా సచివాలయం నుంచి సమీక్ష చేశారు. మా ఐటీ మినిస్టర్ గారు అయితే ఇంటికి కూడా వెళ్లకుండా ఇప్పుడు కూడా సచివాలయంలో ఉన్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి కింది స్థాయి గ్రామ నౌకరు వరకు కూడా అందరూ కూడాను పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. అదే ఎప్పుడూ లేనంత వరదలు రావడం, జిల్లాలో అన్ని చెరువులు వాగులు పొగటం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమైనవి. మండల కేంద్రాల నుంచి అన్ని గ్రామాలు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ దాదాపుగా కట్ అయిపోయిన పరిస్థితి. ఒంగోలులో నిన్న చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు జలమైనవి. ఇప్పుడు మనం నవోదయాల్లో ఉన్నాం. నవోదయ తర్వాత ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీ తర్వాత హాస్టల్స్ ఇవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి కూడా ప్రధానంగా పెళ్ళూరు చెరువు దగ్గర నుంచి ఓవర్ఫ్లో కావడం, నల్లవాలు కాలువ ఫ్లో కూడా ఆగటం వల్ల ఇది వచ్చింది. ఇవన్నింటి కూడా ఉదయాన్నే ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఆదేశాల ప్రకారం మున్సిపల్ కమిషనర్ డ్రైన్స్ కూడా క్లీన్ చేయడం చేశారు. ఇదే విధంగా కాకుండా ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకి భోజన వసతులు కూడా కల్పించడం జరిగింది. సురక్షితమైన నీళ్లు అందజేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించడం జరిగింది. పంట నష్టం అయితే పశ్చిమ ప్రాంతాల్లో బాగా సజ్జ, అదేవిధంగా కొంతమేర మిర్చి, పత్తి, మొక్కజొన్న కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ రేపు వర్షాలు కొద్దిగా నీట మునిగిన తగ్గిన తర్వాత పంట నష్టాన్ని కూడా అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రభుత్వం కూడా ఇప్పుడే ఏదైతే మనం రీలొకేట్ చేసామో బాధిత ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రేషన్ ఇవన్నీ కూడా సరఫరా చేయమని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పూర్తిగా మరి ఆహారం, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యం అన్ని విధాలు శ్రద్ధ తీసుకున్నాం. ఇవన్నీ తగ్గిన తర్వాత స్థితి నార్మల్ రాగానే వాళ్ళని పంపిస్తామండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా ఉదయం కూడా మాట్లాడారు, మళ్ళీ కూడా మధ్యాహ్నం మాట్లాడిపోతున్నారు. ఒక పార్టీ పరంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కింది స్థాయి కార్యకర్తల వరకు కూడా పునరావాస చర్యలో పాల్గొనాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు అయితే అందరికీ ఎమ్మెల్యేస్కి పార్టీ క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని విధాలా చూస్తున్నందులో మానవ ప్రమాదాలు, ప్రాణాపాయం కానీ అదేవిధంగా పశు నష్టాలు కానీ లేకుండా నివారించగలిగామండి.